హలో పీపుల్, ఈ వర్షంలో మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెళ్ళేదారిలో లొకేషన్ చాలా బాగుంటాయి. ఈరోజు మనం యాదగిరిగుట్ట పోతున్నాం. ఈ వానలో యాదగిరిగుట్టకి మీరు రావడానికి కారణం ఏంటంటే, ఎందుకో ఇలా పొద్దున్న లేవగానే యాదగిరిగుట్ట పోవాలనిపించింది. కానీ నేను లేచినప్పుడు అయితే వాన ఏం పెద్దగా లేదు అని చెప్పేసి స్టార్ట్ అయితే ఇప్పుడు చూస్తే వాన మాత్రం ఫుల్ వస్తుంది. వానలో అడ్వెంచర్ మాత్రం క్రేజీ ఉండే. ఒకసారి అటు గుట్టలు చూడండి, అటు గుట్టలకి ఇట్లా అన్ని చూడండి. అసలు వానల యాదగిరిగుట్ట ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది నాకైతే. మీరు కూడా ఎప్పుడన్నా రావాలంటే ఒక్కసారి వానలో విజిట్ చేయండి యాదగిరిగుట్టని. చాలా అంటే చాలా బాగుంది. మనమైతే ఊర్లోకి వచ్చేసామండి. అదే టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది. ఇది టెంపుల్ కింద నుంచి పైకి వెళ్ళే మెట్ల దారం. ఇప్పుడు మనం అయితే కోనేరుకి వెళ్దాం. ఇదే మన కళ్యాణ కట్ట. ఇక్కడ మనం తలనీలాలు అర్పించుకునే చోటు ఇదే. ఇక్కడ నుంచి మన కోనేరు ఉంటది ఎదురుగానే. ఆ కోనేరుకి వెళ్ళిన తర్వాత చూడండి మీరు, ఇదే మన కోనేరు. మొత్తానికి అయితే యాదగిరిగుట్టకు వచ్చేసామండి. అక్కడ యాదగిరిగుట్ట అక్కడ కనిపిస్తుంది మనకు. ఇప్పుడైతే మొత్తానికి మనకు యాదగిరిగుట్టకి 2 వీలర్ అలవ్ లేదంట. అక్కడికైతే వెళ్ళి మనం బస్ ఎక్కాలి. అక్కడ బస్ ఇప్పుడు వెళ్ళి బస్ ఎక్కుదాం, వచ్చేయండి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేవండి. సో మనం ఇప్పుడు ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం మనం. జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే జస్ట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కువ పట్టలేదు. టెంపుల్ నుంచి అయితే ఇప్పుడే బయటికి వెళ్తున్నామండి. అండ్ టెంపుల్ నుంచి బయటికి వెళ్తుంటే పక్కన మన సిటీ వ్యూ అయితే చాలా బాగుంది యాదగిరిగుట్టది. ఒకసారి అయితే చూసుకోండి. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే షాప్స్ అయితే కనిపించాయండి. ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు కానీ, మన రిలేటివ్స్కి కానీ, ఇక్కడ హ్యాండ్కి కట్టే దారాలు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాము. గుట్ట కిందికి వచ్చాము. నరసింహస్వామి అయితే చాలా అంటే చాలా ఉగ్ర రూపంతో మంచిగా ఉన్నాడు. అండ్ మాకు దర్శనం కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఒక 30 minutes కంటే ఎక్కువ టైం పట్టలేదు. ఇక మంచిగా ఉంది. క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది. ఎవరన్నా విజిట్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో విజిట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే చాలా తక్కువ మంది జనాలు అయితే ఉంటారు ఆఫ్టర్నూన్ టైంలో. ఇది మా వీడియో ఈ రోజుకి. నా ఈ టెంపుల్ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.